హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం పార్కిన్సన్స్ వ్యాధి గురించి తెలుసుకుందాం. పైబడే వయసుతో వేధించే నాడీ సంబంధ రుగ్మతల్లో పార్కిన్సన్స్ ఒకటి. పెద్దలను వేధించే ఈ వ్యాధి చికిత్సల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రధానంగా డోపమైన్ హార్మోన్ను ఉత్పత్తి చేసే మెదడులోని నాడీ కణాల క్షీణతతో ఈ నాడీ రుగ్మత తలెత్తుతుంది. మెదడులో ఉత్పత్తయ్యే డోపమైన్ అనే న్యూరో ట్రాన్స్మిటర్ కండరాల కదలికలను నియంత్రించే సంకేతాల సరఫరాకు సహాయపడుతుంది. ఈ నాడీ కణాలు దెబ్బతిన్నప్పుడు శరీర కదలికలను సమన్వయపరిచే, నియంత్రించే మెదడు సామర్థ్యం కుంటుపడుతుంది. దాంతో కొన్ని లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపించడం మొదలుపెడతాయి. అవేంటంటే కదలికలతో సంబంధం ఉన్న లక్షణాలు. పార్కిన్సన్స్ వ్యాధి ప్రారంభంలో ఈ లక్షణాలు కనిపిస్తాయి. దశలు దాటే కొద్దీ లక్షణాల తీవ్రత కూడా పెరుగుతుంది. అయితే లక్షణాల తీవ్రత పెరిగే వేగం వ్యక్తుల్లో భిన్నంగా ఉంటుంది. లక్షణాలు ఏంటంటే వణుకు, అప్రమేయంగా చోటు చేసుకునే కదలికలు ఇవి. ఒక చేతిలో, కాలు లేదా వేలిలో మొదలవుతాయి. కొందరిలో విశ్రాంతిలో ఉన్న సమయంలో కదలికలు కనిపిస్తాయి. బ్రాడీకైనీసియా, కదలికలు క్రమేపీ తగ్గిపోయే పరిస్థితి ఇది. ఎంతో సులభమైన పనులు కూడా చేసుకోలేని స్థితి ఇది. చొక్కా గుండీలు పెట్టుకోవడం, నడవడం లాంటి సులభమైన పనులు కూడా కష్టంగా మారి ఎక్కువ సమయం తీసుకుంటూ ఉంటాయి. బిగుసుకుపోవడం, కండరాలు ప్రత్యేకించి చేతులు, కాళ్ళు, మెడ పట్టుకుపోతాయి. పార్కిన్సన్స్ రోగుల్లో అత్యంత సాధారణ లక్షణమిది. ఈ ఇబ్బంది నొప్పికి దారితీస్తుంది. కదలికలు తగ్గిపోతాయి. రోజువారీ పనులు చేసుకోవడం కష్టమైపోతుంది. భంగిమ, వ్యాధి ముదిరే కొద్దీ ఈ రోగులు సంతులనం కోల్పోతారు. దాంతో నడుస్తూ పడిపోవడం, నిలబడినప్పుడు ముందుకు లేదా వెనుకకు ఒరిగిపోతూ ఉంటారు. నడక, అడుగుల మధ్య దూరం తగ్గిపోయి చిన్న చిన్న అడుగులు వేస్తూ ఉంటారు. నడిచేటప్పుడు చేతుల కదలికలు కూడా తగ్గిపోతాయి. కదలికలతో సంబంధం లేని లక్షణాలు. కదలికలతో సంబంధం లేని లక్షణాలు గుంభనంగా జీవన నాణ్యతను దెబ్బతీస్తాయి. ఈ లక్షణాలు ఏంటంటే మెదడు సామర్థ్యం సన్నగిల్లడం, జ్ఞాపకశక్తి సమస్యలు, ఏకాగ్రత నిలుపలేకపోవటం, ఆలోచనలు నెమ్మదించడం. కుంగుబాటు, మెదడులోని రసాయనాలు క్రమం తప్పడం వల్ల మానసిక భావోద్వేగాల మీద అదుపు కోల్పోవడం, కుంగుబాటు, ఆందోళనలు వేధిస్తాయి. నిద్రలేమి, రాత్రివేళ తరచూ నిద్ర మెలకువ అయిపోవడం, రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్, పీడకలలు వేధిస్తూ ఉంటాయి. జీవక్రియలు, రక్తపోటు నియంత్రణ, జీర్ణశక్తి, చెమట పట్టడం లాంటి జీవక్రియలు కూడా క్రమం తప్పుతాయి. నిలబడినప్పుడు రక్తపోటు పడిపోవడం, మలబద్ధకం లేదా అధిక లాలాజలం లాంటి సమస్యలు కూడా వేధిస్తాయి. మాట మింగుడు సమస్యలు, ఈ వ్యాధి కండరాలను దెబ్బతీస్తుంది. కాబట్టి మాట్లాడడానికి, మింగడానికి తోడ్పడే కండరాలు ప్రభావితమై మాట బొంగురుగా మారుతుంది. పదాలను కూర్చడం కష్టమవుతుంది. మింగడంలో ఇబ్బందుల్ని ఎదుర్కోవడం వల్ల అంతిమంగా ఆహారం గొంతులో అడ్డుపడే పరిస్థితి తలెత్తే ప్రమాదం ఉంది. వ్యాధి నిర్ధారణ, పార్కిన్సన్స్ను నిర్ధారించే ఏకైక పరీక్ష అంటూ ఏదీ లేదు. వైద్య చరిత్ర, భౌతిక పరీక్షలతోనే ఈ వ్యాధిని నిర్ధారించాల్సి ఉంటుంది. ఈ లక్షణాలకు ఇతరత్రా రుగ్మతలు కారణం కాదని నిర్ధారించుకోవడం కోసం ఎంఆర్ఐ లేదా సిటీ స్కాన్లు అవసరమవుతాయి. చికిత్స, ఈ రుగ్మతను పూర్తిగా నయం చేసే చికిత్సలు ఏవీ లేకపోయినప్పటికీ లక్షణాలను, వ్యాధి పురోగతిని నెమ్మదించి జీవన నాణ్యతను పెంచే మందులు, థెరపీలు, సర్జరీలు అందుబాటులో ఉన్నాయి. లెవోడోపా, ఈ మందు మెదడులో డోపమైన్గా మారుతుంది. ఇది వణుకును తగ్గిస్తుంది. డోపమైన్ ఎగోనిప్స్, ఈ మందులు మెదడులోని డోపమైన్ను అనుకరిస్తాయి. పార్కిన్సన్స్ ప్రారంభ దశలో లేదా లెవోడోపాకు అదనంగా ఈ మందులు వాడుకోవాల్సి ఉంటుంది. MAO-B ఇన్హిబిటర్స్, మెదడులో డోపమైన్ విచ్ఛిన్నమైపోకుండా నివారిస్తుంది. దీన్ని కూడా లెవోడోపాతో కలిపి వాడుకోవాలి. COMT ఇన్హిబిటర్స్, ఈ మందులు లెవోడోపా ప్రభావాన్ని పెంచుతాయి. అమాంటడిన్ యాంటీకోలినెర్జిక్స్, వణుకు, బెగదీసుకుపోవడం లాంటి లక్షణాలు తగ్గుముఖం పడతాయి. ఈరోజు మనం పార్కిన్సన్స్ గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే
20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.